గుడ్ మార్నింగ్ ఇట్స్ అండ్ ఎవ్రీవన్. మా ఏం చేస్తున్నావు? వంకాయ ఎండు చేప. ఎండు చేప అమ్మమ్మ చేస్తుంది. అదే ఓకే, నాకు ఇష్టమే కదా ఇషు. ఎన్ని రేలు ఇష్టం లేదు, ఎన్ని చేపలు అంటే ఇష్టం, ప్రాణం. నీకన్నా అమ్మమ్మ బాగా చేస్తుంది. నాకు మా అమ్మ కర్రీస్ అందరికీ నచ్చుతాయి గాయస్. నాకు మా అమ్మమ్మ కూరలు నచ్చుతాయి. నా కూరలు ఏవి నాకు అన్నీ నచ్చుతాయి. కొన్ని అమ్మమ్మయే బాగా చేస్తాయి. సరే ఫ్రెండ్స్, అమ్మమ్మ దగ్గర తినైతాయి. అమ్మమ్మ పెంచుకోమంటారు. అమ్మ నా కూతురుని పెంచుకోమ్మా. అమ్మ దేవుడా, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ఒక 10-15 రోజులు పోతే చలికాలం స్టార్ట్ అయిపోద్ది. అవి మొత్తం మా అమ్మ ఈ వీడియోల కోసం నేను మంచిగా 7:30 దాకా లేచేదాన్ని కాదు. ఈ వీడియోల కోసం 5ంటికి 5:30కి లేపేసింది. నాకు ఇంకా ఈరోజు అయితే 4 నుంచే మెలకుకున్నాను తెలుసా. నేను మాకు మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర పట్టట్లా. ఎక్కడ దొరికింది గైస్ మా అమ్మ? అది కూర, ఇది చట్నీ. టమాటో చట్నీ కోసం ఇంకా ఏం టిఫిన్? టిఫిన్ దోశ, టమాటా నేను చట్నీ చేస్తున్నాను దోశలోకి. ముందు వంకాయలు మా అమ్మ వంకాయలు కట్ చేసుకుంటుంది గైస్, తర్వాత చూపిస్తాను. గైస్ ఆనియన్స్ మగ్గే లోపల మా అమ్మ బ్రింజాల్ కట్ చేసేసుకుంది. అట్లుంటుంది మా అమ్మతో. ఏమ్మా? మీ అమ్మాయి కదా, అందరూ అట్లానే ఉంటుంది. ఇంకొన్ని రోజులు పెద్ద అయితే నువ్వు అట్లానే ఉంటావు. నిజమమ్మా? నాకు వంట రాదు. వంటలు పెద్ద చేసింది తెలుసా? బాగా తెలుసు. దీన్ని పసుపు అంటారు. కలుపువా? ఉంచు, అలాగ అప్పుడే కాదు. ఇది స్టవ్ మీద మార్చేసి నేను టమాటా చట్నీ కోసం పెట్టుకుంటా. ముగ్గురు అవుతాయిలాగా. ఇవి నేను టమాటా నీరు చట్నీ కోసం అండి. ఒక ఉల్లిపాయ వేసాను, కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ చింతపండు, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 స్పూను, 4 వెల్లుల్లిపాయలు. టమాటాలు కూడా ఉన్నాయి, కట్ చేసి పెట్టాను. ఇవ్వండి చిన్న చిన్న కాయలు. ఇవి ఇన్ని ఎందుకు కట్ చేసుకున్నాను అనుకుంటారు. కొన్ని అయితే రెడ్ చట్నీ చేయడానికి, మా అమ్మకి దోశలోకి రెడ్ చట్నీ అంటే ఇష్టం. ఇవి రెడ్ చట్నీలు వేస్తాను. వీటి వరకు ఒక 2 కప్పులు ఉంటాయి ఇవి టమాటా ముక్కలు. ఇది కూడా రెడ్ చట్నీ. ఏం రెడ్ చట్నీ? ఎర్రకారం. ఏది ఎర్రకారం? దోసపై పూసుకునేది. అలా చెప్పండి. ముందైతే వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేస్తాను. అమ్మ నిద్ర ఫుల్గా వస్తుందమ్మ నాక. వెళ్ళిపోయి పడుకో. గాయస్ అప్పుడప్పుడు ఈ పిల్లకి ఏమైనా పిచ్చి ఎక్కుతుంది అనుకోకండి, నాకు నిజంగా పిచ్చి ఉన్నప్పుడు. అమ్మా వెల్లుల్లిపాయలు దాచుకుని అంటే అంతే మరి. అయ్యా
అప్పుడే బాబు అవుతారు ఎవరైనా ఉంటే. ఎందుకు మాట్లాడు? ఇదేంటి పిల్ల ఏంటి ఇలా మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు ఏదైనా తెలియని చూసాము అనుకో అలాగే ఎగ్జాక్ట్ అవుతాం. మరి అయ్యో అమ్మ చుట్టూ పోయిందమ్మా. పోదు క్లిప్ ఓడగొట్టచ్చు. మొన్న మా అమ్మకి స్టైల్ అంటారు మోడల్ చేస్తాను. వేస్తాను పని ఉంది. కానీ ఎలా తెలుసా, మా అమ్మ మార్నింగ్ వెళ్తుంది కదా, అప్పుడు వేయించుకోదు. ఏమో మేడం వాళ్ళు అది ఉంటారని చెప్పి సాయంత్రం వచ్చేసి పడుకుంటారు కదా, అప్పుడు నీకు ఎగ్నెక్స్ పెట్టినట్టు కావాలంటే చేసుకో, ఇంకా మళ్ళీ నీకు పొద్దున పెట్టాను మరి అంటది. ఇంకెందుకమ్మా ఏదో అంటే ఏదో నువ్వు నేర్చుకుంటావని, లేకపోతే నాకించి అన్నీ అంటది. గాయ అర్థమద్ద పేరు చాలా చేస్తారు కదా. కలుపు వేస్తే టమాటా తొందరగా మగ్గుతాయండి. చింతపండు అయితే లాస్ట్ వేస్తాను. టమాటా నీరు చట్నీ చాలా బాగుంటుంది. ఇది శరవణ భవన్ హోటల్లో చేస్తారు ఇలా చట్నీ. ఇది ఆల్రెడీ ఒకసారి చేసింది, షార్ట్లో చేశాను, కానీ ఇప్పుడు ఫుల్ వీడియోలో చేస్తాను. షార్ట్లోనే కదా చేశాను. గైస్ మీకు మా డైలీ బ్లాగ్స్ అంటే ఇష్టం కదా. మొన్న రీల్ చేశాను గైస్, ఎలా ఉంది? అందరూ ఎర్రకారం కోసం అండి చూస్తున్నాను. 4 వెల్లుల్లిపాయలు, గుప్పుడు పుట్నాలు, కొంచెం శనగపప్పు ఎలా తీసి నోట్లు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాను. ఎందుకు వేసాం పొద్దున్నే తినేవన్నీ కూడా అలాగా పప్పులు పుట్నాలు వదిలిపెట్టే జీలకర్ర అండి, అలాగే టమాటాలు కూడా. కామెడీ ఏంటంటే నేను స్కూల్కి కూడా పట్టుకెళ్ళేదండి. స్నాక్స్ ఏమో లేనప్పుడు పెట్టేదన్నమాట. దానికే నువ్వు అలా అంటే. కానీ మనం స్నాక్స్ టైంలో అన్నీ తిన్నామనుకోండి మొత్తం వస్తుందని చెప్పి కొన్ని బాక్స్ పక్కన పెట్టుకుని డెస్క్లోనే ఎక్కడన్నా పెట్టుకుని అప్పుడప్పుడు నోట్లో వేసుకునేదాన్ని. ఆ సార్ చూస్తాడా, టీచర్ చూస్తుందా భయపడుతూ తినేవాళ్ళం. భలే ఉండేది. మార్నింగ్ రోజు లేచిపోయాడు, లేచి మళ్ళీ వచ్చిన పక్కన మామూలుగా పడుకుంటాడు. ఎవరు? తమ్ముడు. అయితే ఆడు మామూలుగా వచ్చి అక్క అమ్మ లేపుతుంది, అమ్మ లేపుతుంది కాదు ఏమంటారు దాన్ని, అమ్మ లేపమందని చెప్పి అమ్మ లేపమంది లేవు అని చెప్తే సరే నేను లెగిస్తాను నువ్వు ఇల్లు అన్నాను. ఆడు అనుకున్నా పక్కన వచ్చి పడుకున్నాడు. అయితే ఆడు ఏం చేశాడు తెలుసా, ఆడేం చేయలేదు, నేను అబ్బు దేవుడా అని చెప్పి అన్నాను. అయితే ఆడు ఏంటి అవి ఏంటక్క చింతపండు కూడా వేస్తానండి. గైస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కాదు 3 రెసిపీలు ఒకటేసారి చూపిస్తుంది. నేను వంట కోసం కాదు కదా, ఇంట్లో నేను రోజు ఏం చేస్తున్నా చూపిస్తున్నాను. యా ఎగ్జాక్ట్లీ. మా అమ్మ ఇంకా జుట్టు వేసుకోలేదు అందుకే చూపించలే. మా అమ్మ జుట్టు వేసుకోవాలా? జుట్టు ఎలా వేసుకుంటే అలానే ఎండి చేపలు ఊరు నుండి తీసుకొచ్చారు. స్టాక్ ఉంటాయి కదా తెలుసా మా ఇంట్లో ఎండి చేపలు. ఇవి ఎలకలు అవి చీమలు పట్టేస్తాయి, ఇలా కట్టేసి పైన దండానికి కట్టేస్తారనమాట. ఇందులో మళ్ళీ ఇంకో కవర్ ఉంది. తెలుసా ఇవి ఎండు చేపలు, ఇవి మెత్తలు అనుకుంటా, మెత్తలు
తర్వాత చేస్తాను. అవన్నీ తీసి పెట్టి పెట్టేస్తాను. మోసం వస్తుంది. మోసం వస్తుంది. మోసం ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. మా అమ్మమ్మ గాయస్ ఎండు చేపలు కారం చేస్తుంది వేరే లెవెల్. బా ఓ అమ్మమ్మ అంటానే ఉన్నావే బాబు. మరి నువ్వు అమ్మమ్మ చేసి కూరలన్నీ చేస్తే నాకు అమ్మమ్మే గుర్తొస్తుంది. మరి ఈ కూర కూడా ఇలా కర్రీ వంకాయ ఎండు చేపలు, ఈ వంకాయ ఎండు చేపలు తింటాను నేను. ఇవి సావిడేలండి, సావిడే చేపలు. చిక్కుడుకాయలో కూడా వేస్తుంది కదా, కోసేసింది. అన్ని కూరలు వేస్తుంది. నేను నార్మల్గా అయితే తిన్నాను గైస్. ఒకసారి మా రమేష్ మామయ్యకి ఏంటి టైం 9-10 అవుతుంది. మా రమేష్ మాయ అక్కడి నుంచి వస్తున్నాడు. అంటే రోజు ఇంట్లో ఉండేవాడు కాదు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అందుకని చెప్పి మా రమేష్ మాయ వస్తున్నాడు అని చెప్పి రాత్రి 9 ఎంత అవుతుంది ఆ టైంలో వండింది. వాడి అమ్మ ఇందులో ఏముంది చేపలని అంటే వాటిని ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసి అందులో ఏదో కొంచెం ఫ్రై టైప్లోనే చేసింది. దాన్ని ఏమంటారు మరి మాకు తెలీదు. ఏముందిరా అని చెప్పేసి నేను ఆ రోజు తిన్నాను. బా ముళ్ళు కూడా తీయక్కర్లేదు తెలుసా, నమ్మలేయచ్చు. నేను అందులో మధ్యలో ముళ్ళు అన్నా తీస్తాను. మా రమేష్ మామయ్య అయితే అది కూడా తీయడు. రమేష్ మాయ కదా ఏమో నేను రమేష్ మాయనే చూసాను. అప్పుడు తిన్నాను, సూపర్ అనిపించింది. తర్వాత మళ్ళీ కర్రీస్లో వేస్తే నాకు కర్రీస్లో వద్దు ఫ్రై చేసినప్పుడు ఇవ్వంటే అప్పుడు అమ్మమ్మంది మొన్న ఎలా ట్రై చేసావు ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు, తెలుస్తుంది నీకు రుచి ఏంటి, రుచి తెలియదు నీకు అని మామూలు కామెడీగా అంది. దీంట్లో అప్పుడు కూడా తినడం తెలియదు నీకు. ఇప్పుడు కూడా ఏముందిలే అని చెప్పి తింటే ఇవన్నీ మా అమ్మ కడిగేసి నేను శుభ్రంగా మంచిగా కడిగిందంటే మంచిగా కోసేసి పెట్టింది. ఇంకో 2 ఇలాంటి బాగా చేస్తుందండి. నాకు కోసుకోవడం రాదని తెచ్చినప్పుడు ఒక 2 రోజులు మంచిగా ఎండలో పెట్టేసి, అంటే ఇక్కడ దొరికితే కానీ మనకు ఊర్లో చేపలు దొరికిన టేస్ట్ రావన్నమాట. మా అక్కడ 10 రూపాయల ప్యాకెట్లు అవి అమ్ముతారు గైస్. అయ్యి అన్నీ మొత్తానికి ఎండిపోయి ఉంటాయి, అందులో కన్ను ఉండదు, తొక్కలో ఉంటాయి కదా. మా అమ్మ పట్టుకొచ్చింది ఎండ్రేలు. అమ్మా అదేంటమ్మా కొంచెం ఏమన్నా ఉంటే పోతుంది. నువ్వు దేని మీద చెప్తున్నావు? దీని మీద కాదండి, రివర్స్లో చెప్తున్నాను. ఇప్పుడు చీకట్లోకి బయటికి వెళ్ళి కడిగి ఒప్పులేదు వేసి ఇక్కడ తోసి బయటికి వెళ్ళి కడుక్కొస్తాను. తెలివి మరి ఈ తెలివి లేక ఎన్ని రోజులు. ఇందులో ఇంకో చేప వచ్చిందండి, ఇది ఏం చేప తెలియదు. ఇది సాగుడే చేప కాదు. అమ్మా లేదమ్మా వాష్రూమ్లోకి వెళ్ళినట్టు. ఇది కూడా ఇంకో చేపే. ఏమో నాకేం తెలియట్లేదు. చైతన్య ఇందులో 2 రకాల చేపలు ఉన్నాయా? కొంచెం 2 రకాలు ఉన్నాయంటండి. సాడే ఇంకోటి ఏదో అది కూడా ఇగురు చేపే వేసేసాను నేనైతే. వచ్చాడు ఇదిగోండి అక్క, నాకు ఒకసారి నీకు చూపిస్తా. అమ్మ ఒకసారి అమ్మ చూపిస్తా. ఏం చూపిస్తావురా? ఇందులో ఫోటో చూపిస్తా. నేను ఈరోజు ఇదే కర్రీ. సరే పర్లే. అప్పుడు ఏం చేసేవురా? ఏదో చేసుకుంటాడు. ఏముంది? కెమెరాలోకి వెళ్ళు. నువ్వు పొద్దున ఫోన్ ఎందుకు పట్టుకున్నా? పొద్దునే కాదు, తెలుసుగడికి చూపించేస్తా. ఏంటంటే నాకు చూపు. ఆడు పడుకుంటే ఫోటో తీస్తున్నాడు. ఇగో బాబాయ్ అమ్మ అమ్మ ఒక్కసారి చూదిగా ఎప్పుడు తీసా? ఆడు పడుకున్నాడు. క్లాస్ మరి తీసా. ఎందుకు తీసా?
ఇవి నువ్వేం కడుక్కో, నేను కడుక్కుంటా నీ గిన్నెలన్నీ. నేను చేయి కూడా పెట్టిన అందులో. సరే బయటకు వెళ్ళి కడిగేసుకొస్తాను. గైస్ మా అమ్మ వంకాయ కలపమందంట. అమ్మా అమ్మా అట్లా నేను తీసుకుంటానులే. గుండు పిల్ల నా పేరు చెప్పుకోండి బాబు. పొద్దున్నని మగ్గిపోయినాయండి ఇవి కూడా వంకాయలు. 2 చేపలు వేసేస్తాను. వాష్ చేసుకుని వచ్చేసింది. వాష్ చేసి మళ్ళీ చేతులు కడుక్కుని. ఈ కూరలో ఎంత టేస్ట్ ఉంటుందో, స్మెల్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. ఇవి నేను రాత్రి ఇక్కడ చేసుకుంటున్నాము, నువ్వు అక్కడ సౌండ్లు ఎందుకు ఐసు. రాత్రి నేను గుడ్లు ఫ్రై చేశానండి పిల్లల కోసం. గుడ్లు తిన్నారు, కారం వదిలేస్తారు. గుడ్డు కారమే కదా అని ఇందులో వేసేస్తున్నాం. అందులో ఉప్పు నూనె కూడా ఉన్నాయి గైస్. ఈ కాకన్నా ఉప్పు నూనె ఉండవు ఐసు. ఉప్పు అయితే లైట్గానే వేస్తున్నానండి, ఎందుకంటే చేపలు ఉప్పు ఉంటుంది కదా, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది. నేను ఉప్పు గుడ్డు లోపలికంతా ఉప్పు ఎలా వెళ్ళిందన్నా కట్ చేసాను కాబట్టి. ఆల్రెడీ నేను పసుపు వేస్తాను కాబట్టి ఇంక వేయట్లేదు, కారం వేస్తున్నాను. తమ్ముడు కలుపుకో. తమ్ముడు లంచ్ బాక్స్ లో కూడా ఇదే పెడతావా? ఇది అయిపోతాయి. ఒక 2 నిమిషాలు కలుపుకుండా మూత పెట్టుకుని తర్వాత నీళ్ళు పోస్తాను. ఇది ఎక్కడి వరకు వచ్చింది? మగ్గుతున్నాయా? మగ్గిపోయినాయండి ఇవి కూడా, అయిపోయింది. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. లోపలి చట్నీ పట్టే ఫస్ట్ సరదాగి గైస్. అమ్మా మా అమ్మ ఎప్పుడు చూసినా అక్కడే కూర్చుంది అవుతుంది. ఏంటో ఏమనుకోకండి, మా అమ్మ దాంట్లో నేను ఇంకా చడేసుకోలేదు సామాన్ కానీ. అదే అంటున్నా, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మా అమ్మ పొద్దున ఇగో స్నానం చేస్తే కానీ పొయ్యి ముట్టుకోదు మేడం గారు. అదేంటమ్మా అంటే ఇంట్లో ఆడపిల్లలు స్నానం చేసే పొయ్యి ముట్టుకోవాలి తల్లి, పని ఏమన్నా ఉంటే నైట్ డ్రెస్సో నైటీయో వేసేసుకొని అప్పుడు పని చేసుకుని కావాలంటే తర్వాత రెడీ అవ్వాలి అని చెప్తుంది. అంతేగా, నాకు గుర్తుంది అప్పుడు చెప్పా. అదే ఇంత కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నామని నవ్వుతుంటా. కారం ఉంది కదా, ఎక్కడ దొరికింది? ఇది వీలైనంత వరకు ఎక్కువ కలుపుకుండా వండుకుంటేనే ముక్కలు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు పర్వాలేదు, స్టార్టింగ్లో కడిపొచ్చి తర్వాత గట్టి పెట్టకుండా మనం గిన్నె పట్టుకొని తిప్పితే మధ్య మధ్యలో సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు మూత వేసి ఉడికించుకుందాం. వచ్చిందనుకో కొంచెం వేడి వాటర్ వేసు. కూరల్లో అయితే మీరు కంపల్సరీ వేడి వాటర్ వేసుకుంటే కూరల టేస్ట్ అనేది మారుతుంది. మీకు కూడా
ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా కూరగాయలన్నీ మగ్గించేసాక వాటర్ అయితే వేస్తాం కదా, ఆ వాటర్ అనేది వేయగానే ఫ్రై చేసిన దాంట్లో ఉన్న వేడంతా చల్లారిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుక్ అవుతుంది కదా, దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అదే వేడి వాటర్ వేస్తే మీకు పర్ఫెక్ట్ ఎలా కావాలంటే అలా వస్తుంది రుచి. కాదు, సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడతావు. నాకు వచ్చిందే. వేడి వాటర్ అంటే ఏంటమ్మా? వేడి వాటరే, వేడి వాటరే అంటే వేడి నీళ్ళు అని లేకపోతే వాటర్ అని చిన్నగడ మాట్లాడతాడు, అలా మాట్లాడావు. గైస్ చిన్న హాయ్ చెప్పు చిన్ను. అరే గుడ్ మార్నింగ్ చెప్పు. అరే 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 అక్కని చూడ సార్ గుడ్ మార్నింగ్ చెప్పరా రే. అయ్యా చెప్పా. అయ్యో అయితే నేను ఎవరు చూడు. హోంవర్క్ రాపియాలంట గైస్, అందుకొచ్చాడు అదవా. ఇవాళ పొద్దున్న లేచేసాడు. గుడ్ బాయ్. ఎర్ర కారం అయితే అయిపోయిందండి. వేసుకోమ్మా, ఎగ్ వేసుకుని దోశ వేసుకో, ఓకేనా? మీరు కూడా ఈ కారం వేసుకుని దోశ వేసుకు చూడండి. రెండు వేసుకుంటానమ్మా. రెండు కాకపోతే 4 వేసుకుని వద్దానన్నా. కార్తీక మాసం వచ్చాక ఏమో ఉండాలి మీకు, ముందే చెప్తున్నాను. అందుకే కుమ్మేయడమే వేసేయడమే. ఇంకా 10 days ఉందా? మీకు ఎంత కావాలంటే అంత నువ్వు మీ తమ్ముడు తినేసేయండి. అలాగే మేడం. మేడం ఓకే మేడం. మేడం అరే ఓకే బాబా. బాబోయ్ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? అందుకే నేను తాతయ్యది అబ్బాయి నేను అమ్మ అమ్మాయి ఎరా ఎరా నేను షాక్ తెలుసా అని పెద్ద కొన్నాడని అడుగుతుంటాను తాతయ్య. బయట నుంచి కాకెత్తున్నాను, నేనేమో లోపల ఏంటి ఏంటి అంటున్నాను. నన్నేనా తమ్ముడు అనుకున్నాను. ఇది టమాటా ఎర్రకారం చేసిందే కాబట్టి ఇందులోనే చేసేస్తున్నాను చట్నీ కూడాని. కింద వెళ్ళిపోతున్నాయమ్మా చూసుకో. కరివేపాకు ఒకటే పడింది. మా అమ్మ పేరు ఏం లేదు. మా అమ్మ పేరు ఏంటి తెలుసా గైస్? తెలియదు. సరే నువ్వు దేవి. డిఏవి అయితే నేను రిపోర్ట్ కార్డ్స్లో మా అమ్మ ఫేక్ సంతకం పెట్టేసేదాన్ని. ఎందుకు తెలుసా? మా అమ్మ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెట్టేది సైన్. స్టార్టింగ్లో అమ్మ ఎందుకమ్మా అలా కాదమ్మా అని చెప్పి మా అమ్మకి నేనే సైన్ నేర్పించా. మా అమ్మకి ఇంగ్లీష్ రాదని ఏం కాదు, మా అమ్మ బోల్డ్ వచ్చు. నాకెంత వచ్చు మా అమ్మకి అంతే వచ్చు. నేనే నేర్పించాను. సరే ఇందులో కొబ్బరి వేయాలండి కొంచెం లైట్గా. అమ్మ నేనే నేర్పించాను. చెప్పు. నువ్వే నేర్పించు. చిప్పుతో వేసేసిన ఇంకొకటి పగల కొడుతుంటే రాలేదు. ఇదిగోండి, ఇది మొన్న అమ్మాలు వచ్చినప్పుడు ఊరి నుండి తెచ్చిన కొబ్బరికాయలు కురుడీలు అయిపోయినాయి అనమాట. ఇది పగల కొట్టి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం అందుకని ఇలా వేసేస్తున్నాను కొంచెం. మా అమ్మకి నేనే నేర్పించాను గాయ్స్. అవునమ్మా నువ్వే నేర్పించావు. ఏం చేయాలి మరి? మీరు స్కూల్లో ప్రిన్సిపల్ మేడం అలా చెప్పింది, మీరు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడితేనే స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారని పేరెంట్స్ మీటింగ్ పెట్టి చెప్పిందండి. ఇంకా అప్పటి నుంచి అలా ఏదో కొంచెం కొంచెం టీవీ చూసాయి, కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అది కాక చిన్నప్పుడు కొంచెం ఇంగ్లీష్ మీడియం చదివిన వల్ల తొందరగా అర్థం చేసుకోగలను, చెప్పడానికి రాదు తొందరగా. కొంచెం అండి, 1 స్పూను కొబ్బరి అంతే, మరి ఎక్కువ వేసిన పర్లేదు.
మా అమ్మ ABCDలు కూడా నేనే నేర్పించాను. ఎబిసిడీలు నేర్పించాను అవుతారు ఎవరిని చెప్తాను. అలాగే కొంచెం బెల్లం, జోక్ చేస్తాను. షుగర్ అయితే వద్దు, కొంచెం బెల్లం. మా అమ్మకి నేనేం నేర్పలే, మా అమ్మకు వచ్చు. నేను మిక్సీ పట్టుకొస్తాను, నువ్వు కూర చూస్తాను అలా అని చెప్పి గట్టి పెట్టి కలిపేకే ఏంటి ఇట్లా చెప్పు బాగుతుంది. కానీ ఇంకేం చూడాలి మరి. మా మామయ్య వచ్చాడు గాయస్, షర్ట్ వేసుకోలేదు గుండు ఫెలో. నీకే నేను గుండుదానా అంటున్నాడు గాయస్. మా అమ్మాయి చూడమంది. ఏం చూస్తాం ఇది బొంగులోది ఏది గాయస్ క్లాత్ కనిపించలేదు. ఏ నువ్వే గుండుకో, అది మాది కాదు, కలిసిపోద్ది, పట్టుకెళ్ళిపో. ఏంటి పట్టుకెళ్ళిపోది. ఏంటది అది తెచ్చారా? నేనేం అడగలేదు, సినిమా చెప్పడం నువ్వు ఎందుకు నీకు అన్నావు. మిక్సీ పట్టు వచ్చింది గైస్. బాబాయ్ రావట్లేదు. రాదు, నువ్వు లాగేది మొత్తం ఫుల్గా ఉంది. ఎందుకు మా ఇది వంపేయడానికి ఇందులో తాలింపేసేస్తాను మళ్ళీ. ఇంకొకటి ఎందుకు నేను వంట చేసినట్టే గిన్నెలు అయితే ఎక్కువ చేసుకోనండి. అక్కడికక్కడ పొదుపు వాడుకోవాలని గిన్నెలు ఎక్కువ కానే ఉన్నాను. వీలైనంత వరకు తగ్గించుకునే చేసుకుంటాను. ఏ పనైనా సింపుల్గా అయిపోయేలాగా చేసుకుంటాను. ఇది ఇలా ఎందుకు కడిగాను మీరు అనుకోవచ్చు. ఎలాగో ఇది చట్నీ ఫ్రై చేసిందే కదా అందుకని చెప్పేసి ఇలా కొంచెం ఇది మూత ఎందుకు తీసుకోరా చూడన్నావు ఎలా చూడన్నావు అంటే మూత సలా చూస్తున్నావు. మరి గట్టి పెట్టి కూడా కలిపొద్దు అన్నావు. ఇంకా వాటర్ చాలా ఉన్నాయి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కానీ ఇష్టం మార్చేస్తాను. దేవుడా దేవుడా అలా వస్తాయి సౌండ్, అలాంటి పాటలు పాడతాను. మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్టలేదు గాయస్. అప్పుడప్పుడు కీచడు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా అమ్మ ఫుల్ కోపంలో ఉంది. అమ్మ తాళం ఏదంటే ఆ తాళం ఇచ్చుకుని ఇసుకా అమ్మ నెత్తి మీద కొట్టేసింది. అప్పుడు నేను ఏమి ఆడలేదు, కాకపోతే ఫీల్ అయ్యాను. థియేటర్ ఎప్పుడు కొట్టదు, కొట్టేసింది ఏంటి ఆ నొప్పి కన్నా కానీ నాకు మా అమ్మ కొట్టిందని ఏడ్చాను నేను. మళ్ళీ తర్వాత మా అమ్మ కోపం అంతా తగ్గిపోయాక సాయంత్రం వచ్చి ఐషు తల్లి సారీ అమ్మ, కోపంలో కొట్టేసానమ్మా, కొట్టాలని కొట్టలేదమ్మా అని నన్ను ఏడ్చి మా అమ్మ ఏడ్చేసింది. అయ్య కామెడీ. కొన్ని కొన్ని బ్యాడ్ మెమోరీస్ కూడా స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి గైస్. మంచిగా అనిపిస్తుంది పెద్ద అయ్యాక. చట్నీకి ఆయిల్ అండి. ఆయిల్ నువ్వు ఆయిల్ అంటే అది కాయలు అన్నట్టు వినిపించింది. అది ఆయిల్ అన్నాను బాబు, చట్నీకి ఆయిల్ అన్నాను. జీలకర్ర ఆవాలు డబ్బాలు వేసుకోవాలి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను. ఇదివరకు ఒక డబ్బా ఉండేది, గొడవ ఉండేది కదా. ఇప్పుడు శనగపప్పు మినపప్పు అని చెప్పాల్సింది. మీకు ఇలా విడివిడిగా వేసుకునే కన్నా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కలిపేసి పెట్టుకున్నాను అనుకోండి, అన్నిటిలోకి బాగుంటుంది. వాడు అరుస్తున్నాడు అనుకో. యారా నువ్వేగా అరుస్తున్నాడు అన్న. అన్నం కరెక్ట్ నువ్వు అంటావేంటి? ఇంకేమన్నా ఏంటి బే అన్నా అంటావు కదా, వీడియో కాబట్టి యారా అన్నాను పద్ధతిగా. కొంచెం ఒక 2 ఎల్లుల్లి రెప్పలు కూడా వేసుకున్నాం. స్టార్టింగ్లో వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొంచెమే. ఇవేమో గ్యాస్ అయిపోతేమో. అమ్మ మమ్మీ
ఐసు రాత్రి చెవికి గాలి వేసుకుంది ఐసు. అమ్మా ఎంత నొప్పి వచ్చిందో తెలుసా. ఇప్పుడు తగ్గింది కదా. తగ్గింది. జనం రాసుకొని ఐడియా బాగా ఇచ్చావు కానీ నాకైతే బ్లడ్ వచ్చేద్దాము ఏమైపోతుందో తెల్లారేసరికి భయం అయితే అయింది. ఫస్ట్ మూతది చేస్తాను ఉండు. బా కొంచెం తేవట్లేదేంటి. ఆరిపోయింది కదా. కొత్తిమీర ఫ్రెష్గా తెచ్చారండి. ఇంట్లో కొంచెం ఉంటుంది తీసి గిన్నెలో పెట్టేసాను. ఇప్పుడు కొత్తిమీర కాదు కరివేపాకు. అబ్బా ఈ చట్నీ కూడా ఇందులో వేసుకున్నాం. మీకు ఇది ఈ చట్నీ అంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చండి. నీరు చట్నీ కదా. నీళ్ళు వేసి వదిలేయకూడదు, ఉడికియాలి. చూస్తున్నా అంటే కలపాలా. కలుపుతూ ఉండు. మరీ ఎక్కువ కలిపాకు చుట్టూ పూసి. ఈ గిన్నెలో అయితే నేను ఈ వాటర్ వేస్తున్నాను. అరచెంబు అంటే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అయిపోయింది. తినడానికి తర్వాత వేస్తాను కానీ దోశ వాటర్ వేస్తానండి ఇందులో. నేను కలుపుతాను కదా. ఇది కొంచెం కుతుకుతలాడే వరకు ఉడికించుకోవాలి. అంటే కొంచెం నేనైతే మరీ పలుచగా చేయట్లేదు దోశలు కానీ. ఇడ్లీకి అయితే ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. దోశలకైనా పలుచగా బాగానే ఉంటుంది. మా అబ్బాయికి బాక్స్ అవి పెడతాను కదా. వానికి సెట్ అవ్వదని మోటో. నువ్వు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకో. వద్దు నాకు కూడా. అమ్మీ నీ పేరు చెప్పు. ఏంటమ్మా. గైస్ నా బర్త్డే వస్తుంది గైస్. 2 days ఉంది గాయస్. అను డ్రెస్ కూడా కొనుక్కోలేదు గైస్. 10 days కా 20 days ఉంది. అదేమే 10 days అంటావు. దివాళీకి 10 days ఉంటుంది. తీసుకెళ్తా అమీర్పేట. తీసుకెళ్ళా చూద్దాం. ఆన్లైన్లో చూసుకే లోపు మంచి ఏమైనా దొరికితే అప్పటి వరకు వచ్చేస్తా. చూద్దామన్నా. చూసారా ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త 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 అంటుంది. ఇది ఆఫ్ చేసుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసేసుకుందాం. కొత్త 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 ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయా. కొత్త 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 కొత్త. మీకు విషయం తెలుసా, మా అమ్మాయి ఎగ్స్ తేమంటే నిన్న ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం షాప్లో. నేనైతే ఎగ్స్ లేవని చెప్పి ఎగ్స్ తేమని పంపిస్తే ఎగ్స్ తీసుకుంది. వాటిని ఎలా అంటే ఇలాగా పోల్ చేసేస్తుంది. ఇక్కడ పైన పట్టుకుని కవర్ ఇలా తిప్పేస్తుంది. ఒక కవర్లో పప్పు ఏదో వేస్తే తిప్పేసిన తిప్పుకుంటూ వచ్చి 3 గుడ్లు పగలు కొట్టుకొచ్చేసింది. మర్చిపోయిందంటే మీరేంటి. వస్తున్నాను. మా అక్క సోప్ మర్చిపోయింది. కొత్తిమీర అండి. ఇది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేడి మీద ఎందుకు 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే కుక్కర్ మూత ఏదో వేసుకో. కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం చట్నీ పడుతుందండి. డబ్బులు తీసేస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. అది చెప్పదులే. ఇది ఏంటి నమ్మకం అట్లా వస్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పు. నన్ను చూస్తా. తీసేసానండి బౌల్లోకి అయితేనే వేసేసుకోండి. ఇప్పుడు తమ్ముడు మీరిద్దరు తమ్ముడు నువ్వును
ఇవి ఎలా ఉంచేస్తే తమ్ముడు బాక్స్లో కొంచెం వేసి మిగతాది ఉంటే రేపు వేసుకుంటాను. రేపు చట్నీ చేయాలి. ఇంకా దానికి కూడా కలిపేసుకుంటే పని అయిపోతుంది. దోశ పిండి కూడా కలిపేస్తాను. తమ్ముడు వెళ్ళిపోయాడా? వాడు ఎంత అస్సలు మాట వినట్లేదు ఈ మధ్య. మొండిగా తయారవుతున్నా బాగా. దోశ పిండి గాయస్ నిద్రలో కూడా హాయ్ గాయస్ అంటున్నానంట మా అమ్మ చెప్తుంది. అవును మరి అలానే అంటున్నావు. నా అమ్మ దగ్గు వస్తుంది అంటే నీకు దగ్గు వస్తుందమ్మా. ఎప్పుడు లేచిపోయారా? ఎప్పుడు లేచిపోయావు? ఇప్పుడు నువ్వు దాన్ని ముట్టుకుంటే నీ దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని చేయి చూసారా? దోశపిండిలో మీరు వాడతారా? ఇది ఏంటి వన్ సోడా? నేనైతే వన్ సోడా వాడతాను, ఎందుకంటే దోశలు సాఫ్ట్గా వస్తాయని. నాకు చేయి లాగేస్తుంది. దాన్ని ఎత్తుకు తీయాలంటే లాగుతుంది. కొంచెం బెల్లం. చెన్మయ్య ఇలా బెల్లాన్ని బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎత్తుకో. అది నువ్వు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వరకు? నువ్వు అది కొంచెం ఉంటే మంచం మీద పడిపోను తెలుసా? ఇప్పుడు అది పిలిచింది మంచం మీద కాలు కిందకి వేసేసింది. నిన్ను కూడా పొట్టంటున్నాడు మీ నానే. నేను పొట్టు కదని చెప్పు. అది బొర్రెల్లో ఉప్పింది లాంటిది. ఏంటమ్మా దోశ తింటావా? ఏంటి అద్దద్దా అద్దద్దా మా అమ్మనే నువ్వు వేసుకుంటావు కదా. నువ్వు తమ్ముడికి వేసేస్తాను నేను. గుడ్లు ఫ్రిడ్జ్లో ఉన్నాయా? చెన్మయ్య చేలా అవుతుంది. సరే వాడికి నీళ్ళు తొలసి వచ్చి నేను గాయస్ కూర అయిపోయింది. ఎంత బాగుందో చూడగానే నోరు మన వస్తుంది. ఇలా అడుగు పట్టేలా ఉడికించుకోవాలండి. అలా అయితే వాటర్ తేరదు, లేదంటే వాటర్ తేరిపోద్ది పైకి. మన ఎండు చేపల కర్రీ కూడా అయిపోయింది. నీరు చట్నీ, కారం. డింగ్ 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 డింగ్. అయ్యో బాబోయ్. అన్నం కూడా అయిపోయింది గైస్. ఇప్పుడే అయింది. ఇలా కలిపేసుకుంటే అన్నం లాస్ట్ వరకు పొడి పొడిగా వస్తుంది వేడి మీద ఉండగానే, లేదంటే కొంచెం గడ్లాగా అయిపోతుంది కదా, అలా ఉంటుంది. అదేంటి కొంచెం మంది అనుకోకండి. మేము తినేది ఎంతమంది? ముగ్గురు. 3 డబ్బాలు ఎక్కువ. 2 పొద్దునకి సాయంత్రానికి, ఒక్క పూటకి కాదు 2 పూటలకి. గైస్ మా తమ్ముడు బాక్స్లోకి అయితే రెడీ చేసింది, వేసేసింది. అది కూడా ఎందుకు లేదు చూపించడం అని చెప్పి సూప్ పెట్టలే. కారం ఉంది ఎక్కువ ఎక్కువ. చాలు చాలు చాలమ్మా. తినడాడు మళ్ళీ వేస్ట్. వద్దంటే బాస్కెట్ తీసుకెళ్తాను. నేను చెప్పా పర్లే ఇచ్చే ఇందులో వేసేవాడికి వాటర్ బాటిల్ నీళ్ళు వేసావా? వేయలే. ఇది ఇలా అనుకు కూర్చోవడం బాగుంటుంది అక్క. అది అసలు నేను కొంచెం చక్కెర అయిపోయావా? వద్దు అలానే వెళ్తాను. ఇంట్లో ఉంటే అలాగే చక్కెర తినేస్తున్నారు కదా. మీకు ఇష్టం అండి బిస్కెట్లు?
మా తమ్మునికి అయితే ఫుల్ ఇష్టం. నేను డీమార్ట్కి వెళ్తే పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకుంటాను. ఇది వాళ్ళకి స్నాక్స్కి వేరే ఏం అవసరం ఉంటే చాలు. అంటే ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ పెడతాను, ఫ్రూట్స్ లేనప్పుడు ఇవి పెడతాను. ఇటేసే ప్యాన్ ఎందుకు ఆఫ్ చేసేసావు? ఫ్యానా వాడికి వేసి వాళ్ళు ఇప్పుడు దోశలు. నువ్వు వేసేసుకో, నేను వచ్చేస్తాను. వాడు రెడీ అవ్వాలి కదా. నేను రెడీ వచ్చాక వాడు దోశలు వేస్తాను. వాడికి వేసి నేను తీసుకుంటాను. సరిపోతే వేయమంటే వాడికి వేసేస్తా. వేస్తావా? వేసేది. ఓకే గాయస్, ఇక్కడతో మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వాటర్ బాటిల్ పెట్టాలి, పక్కన పెట్టేసి. Yeah, please like, share and subscribe to our channel. Bye guys, see you in the next vlog. హాయ్ గాయస్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే వీడియో వచ్చేసి కార్తీక మాసం ముందు వీడియో అనమాట. సో ఇక్కడ నుంచి కార్తీక మాసం సిరీస్ అయితే రావు. సో మేమైతే స్టాప్ చేసేసాం బికాజ్ మాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈ కొన్ని వీడియోస్ నావి ముందే కార్తీక మాసం వీడియోస్ తీసినవి ఉన్నాయి. సో అవైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. మమ్మీకి అయితే ఇప్పుడు కొంచెం హెల్త్ అంత మంచిగా లేదు కాబట్టి ఐ వాజ్ అప్లోడింగ్ దిస్ ఆల్ పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. పాత వీడియోస్లో రామోజీ ఫిలిం సిటీ వెళ్ళింది, ఇంకా కొన్ని వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. సో స్టే ట్యూన్డ్ గైస్. ఐ థింక్ కుకింగ్ వ్లాగ్స్ కొంచెం తక్కువ వస్తాయి బికాజ్ ఎన్నో లేవు, కొన్ని మాత్రం ఉన్నాయి. సో యా గైస్, బాయ్.